హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పోహా. ఇవన్నీ కావలసిన ఇంగ్రీడియంట్స్. ముందుగా 2 కప్పుల అటుకులని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ముందుగా మనం ఒక బంగాళదుంపను తీసుకుని కట్ చేసి దానిని కొద్దిగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి ఇందులో వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా బాగా వేగడానికి కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే కొద్దిగా పసుపు వేసుకుని కలపాలి. ఇవన్నీ కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న 2 కప్పుల అటుకులు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పోహాని మనం చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్పి నేను ఈ పోహా తయారు చేసి చూపిస్తున్నాను. పిల్లలు కూడా ఎంతో ఈజీగా ఈ పోహాని ప్రిపేర్ చేసేసుకుంటారు. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా పంచదార కూడా వేసుకుని కలుపుకోవాలి. పంచదార అయితే మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులో నేను ముందుగా ఉల్లిపాయలు వేయలేదు, లాస్ట్లో వేస్తాను. మీకు కావాలంటే ఉల్లిపాయలు ముందుగా కూడా వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసి మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం సేపు ఉడికించండి. అంతే, వేడివేడిగా సూపర్ టేస్ట్తో పోహా రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పైన ఉల్లిపాయలు వేసుకుని నిమ్మరసం వేసుకుని అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.